ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 16వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు పక్షఫలాలు, ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి అన్ని వైపుల నుంచి అనుకూలంగా ఉంటుంది. అందరూ సహకరించడం కూడా జరుగుతుంది. అలాగే నూతన ఆభరణాల్ని కొనటం కూడా జరుగుతుంది. వాహనాల్ని కూడా కొనేటువంటి యోగం ఉంది వీరికి. విద్యార్థులకు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆనందంగా ఉంటారు. ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పొదుపుగా డబ్బును వాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి, కొంత జాగ్రత్తగా ఉండండి. అధికారులకి మీకు మధ్య కొంత ఇబ్బందులు కలిగించేటువంటి సూచనలు ఉన్నాయి. వాటి వల్ల మీకు అధికారుల వల్ల మంచి పేరు పోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. బంధుమిత్రులకు దూరం కావాల్సి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, కొంత జాగ్రత్తగా ఉండండి. అధిక శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా కొంత వాయిదా పడుతూ ఉంటాయి, నిదానంతో పనులు అవుతాయి. శత్రువుల వలన కొంత ఇబ్బందులు కలుగుతాయి, వారి వలన మనశ్శాంతి లేకుండా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరిని నమ్మవద్దు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా మధ్యలో ఆపివేయడం జరుగుతుంది. కొంత మనశ్శాంతి లేకుండా ఉండడం కూడా జరుగుతుంది. ఈ సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు సంతాన యోగం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు, భగవత్ అనుగ్రహాన్ని పొందుతారు ఈ వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శివుడికి రుద్రాభిషేకం చేయించండి. శివుడికి మారేడు పత్రితో, ద్రాక్షారసంతో, కొబ్బరి నీళ్లతోటి అభిషేకం చేసుకోండి. మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి ఓం నమఃశివాయ శివ అనుగ్రహం కలుగుతుంది. అభివృద్ధిలోకి వస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.